ప్రశ్న: ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. 1 లీటర్ పాల ధర 30 రూపాయలైతే అతనికి ఒక రోజుకు ఎంత డబ్బు వస్తుంది? ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ప్రశ్నలో ఇచ్చిన దాన్ని ముందు రాసుకుందాం. పాల వ్యాపారి ఉదయం పోసే పాలు = 56 లీటర్లు. దాన్ని ఇప్పుడు రాసుకుందాం. అలాగే పాల వ్యాపారి సాయంత్రం పోసే పాలు = 44 లీటర్లు. అయితే లీటర్ పాల ధర = 30 రూపాయలు. అయితే పొద్దున పాలను పోయగా వచ్చే డబ్బులు ఎంత అన్నది ఫస్ట్ చూద్దాం. అతను ఉదయం 56 లీటర్లు పోస్తున్నాడు కనుక అతనికి ఉదయం పూట వచ్చే డబ్బులు ఎంత అంటే ధర = 56 ఇంటూ లీటర్ ఒక్కింటికి 30 రూపాయలు కనుక 56 లీటర్లకు 56 ఇంటూ 30. ఇప్పుడు సాయంత్రం పాలు పోయగా వచ్చే డబ్బులు ఎంత అన్నది చూద్దాం. వచ్చే డబ్బులు = 44 లీటర్లు పోస్తున్నందుకు 44 ఇంటూ లీటర్ ఒక్కింటికి 30 రూపాయలు కనుక 44 ఇంటూ 30 రాసుకుందాం. ఇప్పుడు మొత్తం డబ్బు ఎంత అని అడిగారు కనుక ఒక రోజుకు ఈ పాలవాడికి వచ్చే డబ్బు = పొద్దున వచ్చే డబ్బు ప్లస్ సాయంత్రం వచ్చే డబ్బు. పొద్దున వచ్చే డబ్బు 56 ఇంటూ 30 ప్లస్ సాయంత్రం వచ్చే డబ్బు 44 ఇంటూ 30. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. ఇక్కడ రెండిట్లోనూ 30 కామన్గా ఉన్నందుకు 30ని కామన్ తీసుకుందాం. 30 ఇంటూ 56 ప్లస్ 44. 56 ప్లస్ 44 = 100 వస్తుంది మనకి. కనుక 30 ఇంటూ 100 = 3 పక్కన 3 సున్నాలు రాసుకోవాల్సి ఉంటుంది. అంటే 3000 రూపాయలు అన్నమాట. ఇలా చేసినట్లయితే మనకి తేలికగా వస్తుంది. లేదా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. పొద్దున పూట పాలు వేయగా వచ్చిన డబ్బులు = 56 ఇంటూ 30. దాని విలువను కనుక్కుని రాసుకోవాల్సి ఉంటుంది. దాని విలువ గుణించగా మనకి 1680 వస్తుంది. అలాగే సాయంత్రం పూట పాలు పోయగా వచ్చిన డబ్బులు = 3 తోటి 44ని గుణించి దాని పక్కన 0 పెట్టాల్సి ఉంటుంది. 3 ఇంటూ 4 12 వస్తుంది. 1 రాసి 2ని కింద రాస్తున్నాను. అలాగే 3 ఇంటూ 4 12 వస్తుంది. 12 ప్లస్ 1 13 వస్తుంది. 0ని రాసుకున్నట్టయితే 1320 ఇది రూపాయల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తం ప్రయత్నం చాలా ప్రయాసకరంగా ఉంది కదా. దానికంటే ఈ పొద్దున వచ్చేది సాయంత్రం వచ్చేది రెండిటిని 56 ఇంటూ 30 ప్లస్ 44 ఇంటూ 30గా రాసుకుని ఇలా కామన్ తీసి చేస్తే చాలా తేలిగ్గా వస్తుంది. కనుక దీన్నే పాటిద్దాం. వచ్చే వీడియోలో మరికొన్ని లెక్కలను చేద్దాం.